హలో ఫ్రెండ్స్, నేను మీ మాధురి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనం చాలా సింపుల్గా, ఈజీగా మనం బాయిల్ చేసిన ఎగ్స్ తోటి వంకాయ టమాటో కర్రీ అయితే చేసుకుందాం. ఇది వచ్చేసి మనకు పిల్లల స్కూల్ లంచ్ బాక్స్లో కానీ ఇంట్లోకి కానీ చాలా బాగుంటుంది. చాలా ఈజీగా అయితే మనం చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ వచ్చేసి ఈ వంకాయ టమాటో కర్రీ కోసం ఫస్ట్ ఎగ్స్ని అయితే బాయిల్ చేసి పక్కకు పెట్టేసుకున్నాను. మనం ఎగ్స్ కూడా యాడ్ చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారని చెప్పేసి నేనైతే ఎగ్స్ని కూడా యాడ్ చేశాను. ఎగ్స్ అనేది ఆప్షనల్. ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేసి నార్మల్గా వంకాయ టమాటో కర్రీ అయితే చేసేసుకోవచ్చు. వంకాయలను అయితే కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో అయితే వేసాను. బాయిల్ చేసిన ఎగ్స్ని కూడా రెడీగా పక్కకు పెట్టుకున్నాను. ఒక మీడియం సైజు ఒక ఆనియన్ అయితే కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి, ఆనియన్ ఇవన్నీ కట్ చేసి ముందే పెట్టుకొని మనమైతే కర్రీకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఆనియను, పచ్చిమిర్చి, కొంచెం పసుపు ఇవన్నీ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని కూడా యాడ్ చేసుకుందాం. టమాటోస్ యాడ్ చేసిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మనం కాసేపు కానీ మూత పెట్టేసామంటే టమాటో అనేది చక్కగా మగ్గిపోతుంది. మనకు ఆనియన్, టమాటో చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాతే వంకాయలని యాడ్ చేసుకుంటే బాగుంటుంది. నేను ఇందులో ఒక గుప్పెడు మెంతికూర కూడా యాడ్ చేస్తున్నాను. మెంతికూర ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. నా దగ్గర ఉందని చెప్పేసి మెంతికూర కూడా యాడ్ చేశాను. మెంతికూర కూడా బాగుంటుంది టేస్ట్. ఇలా మనం వంకాయ టమాటో కర్రీలో మెంతికూర యాడ్ చేసుకుంటే ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ మెంతికూర కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మనకు సరిపడా కారం ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలను కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిపేద్దాం. మనం ఆల్రెడీ వంకాయల్లోనూ మనం సాల్ట్ ఉంది, ప్లస్ మనం టమాటోస్ మగ్గేటప్పుడు కూడా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి మనం చెక్ చేసుకొని కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇలా మూత పెట్టేసి కాసేపు అయితే కుక్ చేసామంటే మనకు వంకాయలు అనేవి చక్కగా కుక్ అయిపోతాయి. మరీ ఎక్కువగా కాకుండా నార్మల్గా కుక్ చేసుకుంటే వంకాయ కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఈ కర్రీ వచ్చేసి రైస్లోకి కానీ చపాతీలోకి కానీ సూపర్గా ఉంటుందండి. చూసారు కదా, వంకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది. మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా కొంచెం ఆయిల్ వేసి పసుపు, కారం, ఉప్పు వేసి ఎగ్స్ని కూడా ఒకసారి అయితే ఫ్రై చేశాను. ఇలా ఫ్రై చేసి వేయడం వల్ల పిల్లలు ఇష్టంగా తింటారు. ఫైనల్గా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా యాడ్ చేసి ఒకసారి పైకి కిందకి మొత్తాన్ని కలిపేసి కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసామంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. ఇంకెందుకు లేటు, మీకు కూడా నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.